నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలుతానంటే చెట్టులా మారన నీకోసం. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్తో పాటుగానే నేస్తమా నేస్తమా అన్న పదాలని కూడా ఇచ్చినటువంటి ఈ పాటకి ఆ తర్వాత పల్లవి చరణాలు రాయడానికి అక్షరాల 23 రోజులు పట్టిందంట. అయితేనేమండి, పాడతా తీయగా కార్యక్రమంలో ఈ పాటని విన్నటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పర్సనల్గా భాస్కర్ భట్ల గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారంట. అద్భుతంగా ఉంది పాట అని మెచ్చుకున్నారంట. ఆ పాటని ఒరిజినలీ సినిమా కోసం పాడింది శ్రీకృష్ణ అండ్ హరిణి. ఇప్పుడు పాడబోతోంది శ్రీకృష్ణ అండ్ గీతా మాధురి. నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీకోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం. కనుపాపలో నా నీవే కళ, ఎద ఏటిలో నా నువ్వే అలా. క్షణకాలమైనా చాలే ఇలా, అది నాకు వెయ్యేళ్ళే. నిదరుస్తే కలవాల్చే ఓడినవుతా నీకోసం. పెదవంచు పైన నువ్వే కదా, పైటంచు మీద నువ్వే కదా, నడువంపులోన నువ్వే కదా, ప్రతి చోట నువ్వేలే. అరచేతిలో రేఖలా మారిపోయావే. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోట
చిత్రం తనకి నిజంగా బ్రతుకు తెరువుని ఇచ్చింది అని ఆత్మీయులతో అంటూ ఉండేవారంట సముద్రాల రామానుజాచార్యుల వారు. ఆ చిత్రంలోని అందమే ఆనందం అన్న పాట సినీ గేయ రచయితగా పరిశ్రమలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది అనటం 100కి 100 నిజం. ఆ పాట స్థానంలో ముందొక పాట రాశారంట సముద్రాల గారు. కానీ ఆ పాట దర్శకులు రామకృష్ణ గారికి నచ్చలేదంట. మరో పాట ప్రయత్నించు అని అన్నారంట. మ్యూజిక్ సెషన్ నుంచి నేరుగా సినిమాకి బయలుదేరారంట రామానుజాచార్యుల వారు. సూర్యాస్తమయం అవుతోంది. పడమటి సంధ్యారాగంతో పాట మొదలైంది. పాట మొత్తం ఒక వెల్లువలాగా 10 నిమిషంలో వచ్చేసిందంట. మర్నాడు ఉదయం 9 గంటలకి పాటని ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చారట. మర్నాడు ఉదయం 9 గంటలకి పాటని ఘంటసాల మాస్టర్ గారికి ఇచ్చారంట. గంటలోనే ట్యూన్ చేయడం, 10 గంటలకి దర్శకులకు విని ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందంట. 11 గంటలకి ఇల్లు చేరుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ గారిని చూసి అప్పుడే వచ్చేసారేమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారంట మాస్టర్ గారి శ్రీమతి సావిత్రమ్మ గారు. పాట రాయడం, ట్యూన్ చేయడం, ఓకే అవ్వడం అన్నీ అయిపోయాయి అని గర్వంగా బదులిచ్చారంట ఘంటసాల మాస్టర్ గారు. ఇంత ఆసక్తికరమైనటువంటి నేపథ్యం ఉన్న ఆ పాటని సినిమా కోసం స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ గారు పాడారు. మరి ఇప్పుడు ఈ వేదిక మీద పాడి వినిపించబోతున్నారు మిత్రా గారు. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి అడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడి అడమల కుసుమ పరాగం. ఒడిలో చలి మోహన రాగం, ఒడిలో చలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం, పడిలో తడిసిన సారంగం. పడిలేచే కడలి తరంగం, పొడిలో తడిసిన సారంగం. సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం. జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓ సార్ వాహ్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. బిఎం పలాస రాగంలో ఘంటసాల గారు ట్యూన్ చేశారు. గంటలోనే మీరు చెప్పినట్టుగా చేశారు ఆ పాట.